సరే మా వోళ్ళు బీచ్‌కి అని చెప్పి మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ మా వోళ్ళు బీచ్‌కి అని చెప్పి ఇంకో చోట తీసుకెళ్లారు మామ. సరే నేను బీచ్‌కని మంచి బీచ్ అవుట్‌ఫిట్ అయితే యేసుకున్నాను. ఇంగో ఇది మనమే. సరే బీచ్‌కి కాదు ఏదో బంతంట. సరే ఎక్కడికైతే ఏముంది, ఏ బట్టలైతే ఏముంది కానీ వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ పార్కింగ్ పెడతానికి రూ. 5 బొక్క. సరే అని పార్కింగ్‌లో పెట్టేసి నీట్‌గా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చాలామంది అమ్మాయిలున్నారు. నాకే సిగ్గేసింది నా బట్టలు చూసి. మా వోళ్ళేమో మంచి మంచి బట్టలేసారు. కాతే ఇక్కడ ఎందుకు చిరాకొచ్చింది తెలుసా మామ నాకు? తిన్నంగా రోడ్ ఉంది మామ. ఆ రోడ్‌లో తీసుకెళ్ళకుండా అటు తిప్పి, ఇటు తిప్పి ఎన్నో బొక్కలు తిప్పి తీసుకెళ్లారు. ఎంతసేపు వెళ్ళినా ఇంకా రాదే, ఇంకా రాదు. ఇదే మామ బంతి. దాని పేరు కూడా తెలుసులేదు. ఏదో మ్యాట్రిమోనీ అంట. సరేలే ఎలా వచ్చాం కదా బండికి మళ్ళీ పార్కింగ్ అయ్యేటప్పుడు బొక్క కదా వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాము. వెళ్తుంటే బాగానే ఉంది నేచర్. మంచి మంచి చెట్లు ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి మామ. సరే మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ ఏదో మట్టి రోడ్లో దింపేశాడు. అదిగోండి చూసారా బంతి? దాని దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఎదరికి ఇది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు మామ అని. ఇది ఫ్రీయే విజిటింగ్. ఇదిగోండి బంతి. ఇది దేంతో చేసారో తెలియదు కానీ భలే మెరిసిపోతుంది మామ బంగారు రంగులో. సరే ఆ బంతి చూసేసి నీట్గా ఈవినింగ్ అయితే సండే మార్కెట్కి వచ్చాము. ఇక్కడ పాండిచేరిలో సండే మార్కెట్ అయితే చాలా బాగుంది. ఎవ్రీథింగ్ A to Z అయితే దొరుకుద్ది మామ ఇక్కడ. అలాగే అమ్మాయిలు కూడా బాగున్నారు. ఏం చేస్తాం చూస్తాం వరకే. పిచ్చినా కూడా కారు తీసుకొచ్చాడు ఈ బొక్కలు ఎక్కడికి వెళ్దామని. చూడండి మామ అమ్మాయిలు చూస్తుంటే అలా మతిపోతుంది. సరే అలా చూసుకుంటూ నీట్గా మార్కెట్లో తిరిగేసాము. ఎంతకీ ఏం కొనలేదు. మార్కెట్ మటుకి చిన్నది కాదు మామ. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఉంది. ఎంత దూరం తెలీదు. కాకపోతే తిరిగేసాము. తిరిగేసి మళ్ళీ వెనక్కి వచ్చాము. ఎందుకంటే బళ్ళు అక్కడ పార్క్ చేసాము. సరే అని మార్కెట్లో తిరిగి నీరసం వచ్చింది మామ. అందుకే రూమ్కి వచ్చి పడుకున్నాము. ఉంటాం మరి.